గూగుల్ పే, ఫోన్ పే వాడుతున్న యూజర్లకు షాక్. ఏప్రిల్ 1 నుంచి వచ్చే కొత్త రూల్స్ తో కొంతమంది యూజర్స్ గూగుల్ పే, ఫోన్ పే చెల్లింపులు చేయలేరు. ఎన్పీసీఐ తీసుకున్న నిర్ణయంతో వారి అకౌంట్ ఆగిపోనుంది. అందులో మీ వీడియో ఉందా? ఎవరి అకౌంట్లో ఆగిపోనున్నాయి? ఎందుకు వారు చెల్లింపులు చేయలేరు? తెలియాలంటే ఈ వీడియోపై ఓ లుక్ వేసేయండి. చిన్న కిరాణా కొట్టు నుంచి సూపర్ మార్కెట్ దాకా ప్రస్తుతం అన్ని డిజిటల్ చెల్లింపులే కదా. కరెన్సీ నోట్ల వాడకం తగ్గిపోయి దేశంలో యూపీఐ పేమెంట్స్ చేయడం భారీగా పెరిగిపోయింది. డిజిటల్ చెల్లింపు కోసం ఎన్నో యాప్స్ అందుబాటులో ఉన్నాయి. బ్యాంక్ అకౌంట్ కి లింక్ చేసిన ఫోన్ నెంబర్ ద్వారా పేమెంట్స్ చేస్తున్నారు. అకౌంట్ కు లింక్ అయినా, ఫోన్ నెంబర్ యాక్టివ్ గా ఉన్నా లేకపోయినా ఇప్పటి వరకు పేమెంట్స్ జరిగేవే. అవకాశం ఉంది, కానీ ఇకపై అలా కుదరదు. యూపీఐ అకౌంట్ కు లింక్ అయిన ఫోన్ నెంబర్ యాక్టివ్ గా లేనట్లయితే ఇకపై గూగుల్ పే, ఫోన్ పే లాంటి యూపీఐ ద్వారా డబ్బులు పంపించలేరు. అలాంటి ఫోన్ నెంబర్లకు బ్యాంక్ ఖాతా నుంచే కాకుండా యూపీఐ పేమెంట్ గేట్వే నుంచి తొలగిస్తున్నట్లు సమాచారం. ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఈ కొత్త రూల్ అమలు కానుంది. ఈ మేరకు ఎన్పీసీఐ ప్రకటన కూడా జారీ చేసింది. ప్రస్తుతం సైబర్ క్రైమ్లు భారీగా జరుగుతున్నాయి. సైబర్ నేరగాళ్లు కొత్త పంథాలను ఎంచుకుని అకౌంట్ల నుంచి డబ్బులను లాగిస్తున్నారు. ప్రధానంగా యూపీఐ యాప్లను ఉపయోగించుకుని మోసాలకు తెరలేపుతున్నారు. ఈ క్రమంలోనే ఎన్పీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. ఉపయోగంలో లేని ఫోన్ నెంబర్స్ ఉపయోగించుకుని యూపీఐ బ్యాంకింగ్ వ్యవస్థల్లో మోసాలకు తెరపడే అవకాశం ఉందనే ఉద్దేశంతో ముందు జాగ్రత్తలు తీసుకుంటోంది. ఏప్రిల్ 1 నుంచి ఈ కొత్త రూల్ అమలుకు సిద్ధం కావడంతో ఇప్పుడు వినియోగదారులు మేల్కోవాలి. యూపీఐ అకౌంట్, బ్యాంక్ అకౌంట్ కు లింక్ ఉన్న మీ ఫోన్ నెంబర్ యాక్టివ్ లేకపోతే దానిని వినియోగంలోకి తెచ్చుకోవాలి. లేదా యూపీఐ లావాదేవీలు సవ్యంగా సాగాలంటే తప్పనిసరిగా యాక్టివ్ గా ఉన్న మొబైల్ నెంబర్స్ ను మాత్రమే లింక్ చేయాలి. మీ బ్యాంక్ ఖాతాకు లింక్ చేయబడిన మొబైల్ నెంబర్ యాక్టివ్ గా ఉందా లేదా తెలుసుకోవడం కోసం తప్పనిసరిగా గూగుల్ పే, ఫోన్ పే వాడుతున్న యూజర్లకు షాక్. ఏప్రిల్ 1 నుంచి వచ్చే కొత్త రూల్స్ తో కొంతమంది యూజర్స్ గూగుల్ పే, ఫోన్ పే చెల్లింపులు చేయలేరు. ఎన్పీసీఐ తీసుకున్న నిర్ణయంతో వారి అకౌంట్ ఆగిపోనుంది. అందులో మీ వీడియో ఉందా? ఎవరి అకౌంట్లో ఆగిపోనున్నాయి? ఎందుకు వారు చెల్లింపులు చేయలేరు? తెలియాలంటే ఈ వీడియోపై ఓ లుక్ వేసేయండి. చిన్న కిరాణా కొట్టు నుంచి సూపర్ మార్కెట్ దాకా ప్రస్తుతం అన్ని డిజిటల్ చెల్లింపులే